నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. విలక్షణ నటుడు షయాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని సతారా పట్టణంలో నివాసం ఉంటున్న షయాజీ షిండేకు గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు పలు మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు గుండెలో కొన్ని బ్లాక్లు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. షయాజీ షిండే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన్ని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే పరీక్షలు చేసి ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించామన్నారు. దీంతో ఎంజియోగ్రఫీ చేయించమని సూచించామన్నారు. గుండెలో కుడివైపు 99% బ్లాక్స్ గుర్తించామని, ఇది ప్రమాదకరం కాబట్టి వెంటనే ఎంజియోప్లాస్టిక్ చేశామని వెల్లడించారు. ప్రస్తుతానికి షయాజీ షిండే ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని తెలిపారు. కాగా తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందడంతో హాస్పిటల్ నుంచి తన క్షేమ సమాచారాన్ని తెలియజేశారు షయాజీ షిండే. నేను చాలా బాగున్నాను, కంగారు పడకండి అంటూ హాస్పిటల్ నుంచి తన అభిమానులకు ఓ మెసేజ్ పంపారు ప్రముఖ నటుడు షయాజీ షిండే. తాను చాలా బాగున్నానని అన్నారు. తనను ప్రేమించే అభిమానులు, శ్రేయోభిలాషులు తమ వెంట ఉన్నంతకాలం తనకు ఏమీ జరగదని చెప్పారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మళ్లీ అందరికీ వినోదాన్ని పంచుతానని చిరునవ్వుతో చెప్పుకొచ్చారు షిండే. షయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షయాజీ షిండే తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వెంటనే వీడే సినిమాలో నటించారు. ఆ తర్వాత టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఠాగూర్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన తొలి సినిమాతోనే గుర్తింపు పొందారు షయాజీ షిండే. नमस्कार, माझे सर्व रसिक प्रेक्षक, हितचिंतक ज्यांच्या मला खूप शुभेच्छा असतात त्या सगळ्यांना एक सांगायचंय मला की माझी तब्येत चांगली आहे. प्रिकॉशनरी म्हणून मी चेक केलं होतं, त्यात एक ब्लॉकेज होतं, ती इझिली निघालं. म्हणजे पुढे कधीतरी अटॅक येऊ शकला असता अशी ती होती, पण ते आता पुढे काही होणार नाही. 10 वर्ष मी खूप चांगलं काम करणार आहे आणि आपल्या सेवेत परत येणार आहे. गमती चमती इंस्टाग्रामला असेल, युट्यूबला असेल, सगळं करू. काळजी करू नका. आणि सगळ्या बातम्या ज्या ऐकताय तुम्ही त्या सगळ्या तशा नाहीत, पण मी चांगला आहे, आनंदित आहे. तर तुम्हाला शुभेच्छा आणि तुमच्या शुभेच्छांबद्दल धन्यवाद.